సో హాయ్ హలో అందరికీ నమస్తే. సో అందరూ ఎట్లున్నారు? హయో మీ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో నేను కూడా చాలా బాగున్నా. సో ఈ రోజు ముచ్చట ఏంటంటే మేమైతే ఒక కొత్త ఇల్లు తీసుకున్నాం. సో మీకైతే ఆ ఇల్లుని చూపించబోతున్నా ఈ వీడియోలో. చాలా ఓపికతోని ప్రతి ఒక్కరు వీడియో మొత్తం చూడరు, స్కిప్ చేయకుండా. ఇక లేట్ చేయకుండా నేనైతే ఫస్ట్ ఇంటి బయట నుంచి అయితే ఇల్లు ఎలా ఉందో చూపించబోతున్నా, చూడండి. సో గైస్ బయట అయితే మొత్తం చూసేసారు. సో ఇప్పుడు ఇంటి లోపలికి వస్తే సో ఏమేమి ఉంటాయో మొత్తం చూపిస్తా, ఒకసారి చూడండి. సో గైస్ ప్రతి ఇంటికి అయితే 2 గేట్లు అయితే ఉంటాయి కదా, ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంటుంది. సో మాకు కూడా గేట్లు ఉన్నాయి, మీకైతే చూపిస్తా చూడండి ఒకసారి. సో గైస్ ఇదైతే 2వ గేట్ అనమాట. సో ఇందులోకి వెళ్ళి ఎలాంటి వెహికల్స్ అని వెళ్తాయి, సో బైక్ గానీ సో కార్ గానీ సో ఏ వెహికల్స్ అయినా ఈజీగా అయితే లోపలికి అయితే తీసుకోవచ్చు. సో గైస్ ఇదైతే చిన్న గేటు. సో ఇందులోకి వెళ్ళి ఎలాంటి వెహికల్స్ వెళ్ళాయి, జస్ట్ మనం పోవడం రావడమే ఉంటది అంతే. సో గైస్ మెయిన్ డోర్ కాడ అయితే టైల్స్ అయితే వేయలేరు, అక్కడ గ్యాప్ ఉంది. సో చాలా సేపు వెతికినాం కదా, అక్కడ మెట్ల మీద అయితే కనిపించింది. సో ఆ టైల్స్ అయితే మనం అయితే వేయిద్దాం. సో సరిపోతే దానికైతే. సో ఇక వర్కర్ వచ్చిన కాడైతే టైల్స్ అయితే వేయాలి. సో గైస్ ఈ గద్ద పక్కన మొత్తం బంకమట్టి, అందులో చెట్లు అయితే ఉన్నాయి. సో మేమైతే చెట్లని కొట్టేసి మంచిగా ఫ్లవర్స్ అయితే పెడదామని అనుకుంటున్నాము, చూడాలి ఏం జరుగుతుందో. సో గైస్ మీరు బయట చూసారు, ఇంటి లోపల చూసారు. సో ఇప్పుడు ఇంటి లోపల హాల్ రూమ్ లో ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. సో గైస్ హాల్ లో మీకైతే టీవీ ప్లేస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అక్కడ మేము ఏమేమి పెట్టాలనుకుంటున్నామో చెప్తా ఒకసారి వినండి. సో గైస్ ఇదైతే టీవీ ప్లేస్. సో మిడిల్ లో టీవీ వస్తుంది, సైడ్ కి అయితే టాయ్స్ వస్తాయి, లైక్ ఫ్లవర్స్ వస్తాయి. నేను మీషోలో చాలా ప్రొడక్ట్స్ అయితే సేవ్ చేసుకున్నా. సో అన్ని ఆర్డర్ చేసి అయితే పెట్టేయాలి. సో అలానే ఇక్కడ మీద కొంచెం గ్యాప్ ఉంది కదా, సో ఆ గ్యాప్ లో అయితే మేమైతే కొన్ని ఫ్రేమ్స్ అయితే పెట్టాలనుకుంటున్నాము. మా చిన్నప్పటి మా మమ్మీ డాడీ పెళ్లి ఫొటోస్ కానీ మా చిన్నప్పుడు ఫొటోస్ కానీ అవన్నీ మంచి ఫ్రేమ్స్ వేపించి సో అక్కడైతే మీరైతే పెట్టిస్తాను. ఒక మంచి లుక్ వస్తుంది, ఎవరైనా చూసే కూడా బాగుంటది, బయట నుంచి చూసే కూడా. చూడండి గైస్ హాల్లో పైన చూసుకుంటే ఇలా అయితే ఉంటది. సో ఇక్కడ మిడిల్ లో కదా చైన్ ఉంది కదా, సో ఆ ప్లేస్ లో చాలా మంది ఇట్లా పెద్దగా ఒక రౌండ్ అయితే పెడతారు కదా, దాని పేరు గుర్తుకు రాక అసలు నాకు. సో అది ఆర్డర్ చేసి అయితే ఈ మిడిల్ లో అయితే పెట్టాలి. సో అంతే, మొత్తం ఒక నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే ఉంటది, చూసుకోండి. సో గైస్ ఈ గోడ కూడా మొత్తం ఎంటీగా ఉంది. సో ఈ గోడకి ఎలాంటి డిజైన్ లేదు. సో మనమైతే ఈ గోడ కూడా మంచి డిజైన్ అయితే యాడ్ చేస్తాం. సో గైస్ మీకైతే హాల్ ఎలా ఉందో మొత్తం చూపించి ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇప్పుడు కిచెన్ రూమ్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. సో గైస్ మనం కిచెన్ రూమ్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మొత్తం చూసుకుంటే సెల్ఫ్లు అయితే ఉన్నది. సో మీద కూడా ఒక పెద్ద సెల్ఫ్ ఉన్నది. సో ఇక్కడైతే పెద్ద పెద్ద బొగైన్లు బాసాలు అయితే పెట్టుకోవచ్చు మీదైతే. సో ఇక్కడ పూజ గది ఏదంటే సో గిది అనమాట, దీనికి గది అంటే ఏం లేదు. సో ఇక్కడ కొంచెం పెద్దగా ప్లేన్ ఉంది. సో ఈ ప్లేస్ లో అయితే పూజ అయితే చేస్తారు. సో అక్కడ లైటింగ్ కోసం స్విచెస్ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఆల్సో లైట్ కూడా అవైలబుల్ ఉంది. సో ఆల్సో సైడ్ చూసుకుంటే సో ఇక్కడైతే మసాలాలు కానీ అవన్నీ పెట్టుకోవచ్చు. ఇదంతా టైల్స్ అయితే మొత్తం డిజైన్ అయితే చేసేసారు. సో ఇక్కడ ఒక విండో, సో మీద కదా ఒకటి ఉంటుంది కదా, దాని గురించి నాకు తెలియదు. సో ఇదైతే సింక్ అనమాట. సో ఇంకా దీనికి మస్తు వర్క్ ఉంటుంది, ఇంట్లో చాలా వర్క్ ఉన్నది. సో అన్ని ట్యాప్స్ చూసుకొని సారీ. సో వాటర్ అయితే అయిపోయినాయి, ట్యాంక్ లో వాటర్ అయిపోయినాయి కూడా. ఓకే వాటర్ కూడా పని చేస్తూనే సింక్ అనమాట ఇది. సో కింద అయితే బాసాన్లు పెట్టుకోవచ్చు. సో అక్కడైతే సిలిండర్. సో ఇదనమాట కిచెన్ రూమ్ అయితే ఇలా ఉంటది. మీకు నేను హాల్ చూపించిన, ఆల్సో కిచెన్ చూపించిన. సో ఇప్పుడు మా చెల్లి బెడ్రూమ్ చూపిస్తా చూడండి. సో గైస్ లేట్ చేయకుండా మా చెల్లి బెడ్రూమ్ ఎట్లుంటుందో చూపిస్తా, అలానే నా బెడ్రూమ్ కూడా చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా చెల్లి బెడ్రూమ్ చూపిస్తా. సో మా చెల్లి బెడ్రూమ్ అయితే చూడండి ఇదే కలర్ ఉంటుంది. సో లైట్ గ్రీన్. సో మీదైతే మంచి డిజైనింగ్ ఎల్ఈడి లైట్స్ అయితే మొత్తం 4 ఉన్నాయి. సో ఇక్కడ ఒక చిన్న విండో, అక్కడ ఒక స్విచ్, ఇక్కడ ఒక స్విచ్, ఇక్కడ ఒక చిన్న విండో. సో మీదైతే కొంచెం స్పేస్ ఉంది. సో అక్కడ ఏ సామాన్ పెట్టుకోవచ్చు, చాలా సామాన్ పడుతుంది. సో మీద సో అక్కడ ఒక స్విచ్. సో ఎందుకంటే ఇక్కడ కార్నర్ కి అయితే లైట్స్ అయితే వేస్తారు, కలర్ లైట్స్. సో దానికోసం కలెక్షన్ కోసం అవుతుంది అనమాట. సో చూసుకోండి. సో ఈ రూమ్ అయితే మన చిన్న రూమ్ అయితే ఇలా అయితే ఉంటుంది. లుక్ ఎట్ దట్. మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. సో చూసారు కదా. సో ఇప్పుడు నా రూమ్ అయితే చూపిస్తాను మీకైతే. సో నా రూమ్ లో లైట్ వేయాలి మర్చిపోయినా, చెప్పి దమ్ వస్తుంది వేసి నాకైతే డిజైన్ చెప్తున్నా. చలో చూడండి. సో ఇది నా బెడ్రూమ్. సో నా బెడ్రూమ్ కలర్ అయితే లైట్ పింక్ అనుకుంటా. చలో ఇది నా బెడ్రూమ్. ఇక్కడ మీద కొంచెం డిజైన్ వేరుంది, నా రూమ్ లో వేరుంది, ఈ రూమ్ లో వేరుంది డిజైన్. చూసుకోండి నా రూమ్ అయితే ఇది.
ఇక్కడ ఒక విండో, నాకు మెట్ల సైడ్ ఒక విండో అయితే వచ్చింది. ఆ రూమ్ లో ఎట్లుంటుంది ఈ రూమ్ లో కూడా అవే సెల్ఫులు ఉంటాయి చూడండి. సో ఇక్కడ కూడా మీద చాలా స్పేస్ ఉంది. సో నాకైతే ఇది పెద్దగా పొక్కలకి వచ్చింది లేదో తెలియదు. ఇందులో అయితే చాలా అంటే చాలా సామాన్లు పడితే టెన్షన్ లో చూడండి ఒకసారి. సో అక్కడ మొత్తం బాటిల్ అవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ తీపిచ్చేయాలి. సో ఇక్కడ ఒక స్విచ్ ఉంది నాకు కూడా, అక్కడ ఒక కలెక్షన్ నాకు కూడా లైటింగ్ అయితే నేనైతే చేపిస్తా. సో అందుకోసం స్విచ్ ఉంది. సో ఆల్సో ఇక్కడ కూడా ఉంది. సో నాకైతే చాలా బెనిఫిట్ అనమాట, ఎలాంటి టెన్షన్ లైటింగ్ అయితే. సో ఇది నా బెడ్రూమ్, నాది మా చెల్లెది. సో మీకైతే ఆల్సో ఈ రెండు బెడ్రూమ్ పక్కన ఒక బాత్రూమ్ ఉంటుంది కదా, సో బాత్రూమ్ చూపిస్తాం. ఇవేం కట్టుక నాకు తెలియదు ఏమో. సో ఆన్ చేసి చూద్దాం బాత్రూమ్ లో కూడా వస్తాయేమో కదా. చలో బాత్రూమ్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇది బాత్రూమ్ చూసుకోండి, చూసిరా. సో ఇదైతే బాత్రూమ్. చలో బాత్రూమ్ కూడా చూపించేస్తున్నా మీకోసం అయితే. చలో ఇప్పుడు ఇంకేం చూపించాలి మీకైతే. సో ఇల్లు అయితే మొత్తం అయితే ఇలా ఉంది. సో మీకైతే ఒకసారి డాబా చూపిస్తా, డాబా ఎక్కి చూపిస్తా, డాబా ఎక్కిన ఇక్కడ ఏమేమి ఉంటాయో వ్యూ ఎట్లుంటో డాబా ఎక్కిన చూపిస్తా, ఒకసారి చూడండి. మనం అయితే ఫస్ట్ మెట్లు అయితే ఎక్కేద్దాం. మెట్లకైతే రెడ్ కలర్ వేసారు. సో ఇప్పుడు ఇలా మస్తు వాన పడ్డది. సో ఇవి టైల్స్ అక్కడ వేయాలి. చలో మెట్లు అయితే ఎక్కుదాం. సో మీదికెళ్ళి వ్యూ చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో చూస్తారు కదా మీదికెళ్ళి అయితే ఇవన్నీ ఇల్లులు. సో మేమైతే ఇటు సాయిబాబా సైడ్ అయితే ఉంటాం. సో ఇటు ఎక్క ఇల్లులు ఉండేవి. సో చూస్తారు అక్కడ పొలాలు అనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ సైడ్ ఉంది. సో నాకైతే 5G ఫోన్ కదా, నాకైతే ఇది జియో టవర్, నాకైతే టెన్షన్ లేదు. 5G నెట్ అన్లిమిటెడ్ వస్తుంది. సో అక్కడ ఇల్లు. సో ఇదనమాట మొత్తం డాబా మీద ఇలా అయితే ఉంటుంది చూడండి. ఇగో చూసారు కదా. సో ఇది ట్యాంకీ. సో చాలా పీస్ఫుల్ గా. సో ముంగడ సాయిబాబా టెంపుల్. సో ఇలాంటి టెన్షన్ లేదు, చాలా పీస్ఫుల్ గా అవుతుంది. చలో ఇక ఇదనమాట. సో ఒకప్పుడు నేనైతే పతంగి ఎగిరేనికైతే మా ఫ్రెండ్ వాడి డాబా మీకు ఎక్కేవాడిని. ఇప్పుడు నాకైతే డాబా వచ్చేసింది. సో నా డాబా మీద నేను ఎగిరేసుకుంటా, ఇలాంటి టెన్షన్ లేదు. ఆల్సో ఇక్కడ వైర్లు కూడా ఎక్కలేవు, చాలా స్పేస్ ఉంటది. సో నాకైతే దమ్ వస్తుంది, పొట్టు దమ్ వస్తుంది. సో గైస్ కిందికి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనమైతే. సో గైస్ మీ అందరు చూసారు కదా ఇల్లు అయితే. సో మీకైతే అన్ని చూపించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇది మొత్తానికి ఇల్లు అయితే. ఆల్సో ఇంకోటి చెప్పాలి మీకు. సో ఇప్పుడైతే ఈ కలర్ ఉంది కదా. సో ఈ ఇల్లు మొత్తం అన్ని రూమ్లు ఇల్లు మొత్తం అయితే ఏ కలర్ ఉందో, సో మళ్ళీ అదే కలర్ సింగిల్ కోటింగ్ అయితే ఇల్లు మొత్తం వేపిస్తాము. అలానే మంచి మంచి డిజైన్లు వేపిస్తాము. ఆల్సో కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసి మంచి లైటింగ్ కానీ చాలా ఉంటుంది, చాలా పని ఉన్నది. మీకు వీడియోస్ పెడితే అర్థమైపోతుంది. ఇక చాలా వర్క్ ఉంది ఇంట్లో కూడా. సో ఇదే అనమాట ఈరోజు వ్లాగ్. సో ఇక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వ్లాగ్ లో వస్తుంటా. బాయ్ అందరికి, నాకు ఓపిక లేదు. జర లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.